ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి అని ఆయనకు ఆరోగ్యం ఆనందం ఆయుష్ కలగాలి అని గుడివాడ బంటుమిల్లి రోడ్డులో వేంచేసి దాదాపు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందు పవన్ మాట్లాడుతూ ప్రజానాయకుడు మనందరి ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మహానేత అన్నారు. అలాంటి నాయకుడు త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యలోకి రావాలి అని ఆపదలో ఆ భయాన్ని అందించే అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై అనునిత్యం ఉండాలి అని ప్రతి జన సైనికుడి మనసులో ఉన్న ఆకాంక్షగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ వీర మహిళలు జుజ్జువరపు ప్రశాంతి, శీతల సుభాష్ని, జడిమేను కనకదుర్గ, గంట వడ్డే కోటేశ్వరమ్మ, షేక్ మస్తాని, పట్టణ నాయకులు కొల్లూరి కిరణ్, గెడ్డం శ్రీను, వంగలపూడి రాము, కందికొండ దుర్గా, ఉంగరాల శేషగిరిరావు, వరుపుల శ్రీను, బాగి సుమంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అందరి ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చిన్న అనారోగ్య కారణంతో ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారని చెప్పని మేమందరం కూడా చాలా కలత చెంది ఈ రోజున గుడివాడ పట్టణం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 250 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆరోగ్యం ఆనందం ఆయుష్ అనేటువంటి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్య శ్రేయస్సు ఈ రాష్ట్ర ప్రజానికానికి చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశంలోనే చాలా అరుదుగా ఉండేటువంటి నాయకుల్లో ఆయన ఒకరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య పాలయ్యారని చెప్పని తెలుసుకుని రాష్ట్రం అంతా కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చాలా ఆందోళన కలుగుతూ ఉంది. అందుకనే దైవ సంకల్పం తోడుగా కావాలని చెప్పని ఈ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లోనే సంపూర్ణమైన ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాపాలనలోకి వస్తారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సేవ, ఆయన నీతి నిజాయితీని సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మళ్ళీ ప్రజాపాలనలోకి తీసుకొస్తుందని చెప్పని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబం కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.